మొన్నటిదాకా ఆయన భాష అంటే ఆయన వే ఆఫ్ బాడీ స్టైల్ ఉంటుంది, ఇట్లా ఇట్లా మాట్లాడటం, అది దాన్ని కూడా కామెడీ చేసి అదే రాజ్యసభ బయట హల్చల్ చేసింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ స్వయంగా రాహుల్ గాంధీ ఎదుట ఎంపీలు అలాంటి విదూషక పాత్ర పోషించారు. జగదీప్ ధన్కడ్ గురించి వాళ్ళు చేసినంతటి వెటకారాలు అయ్యండి ఏ కూటమి భాగస్వామి పక్షాలు. భారతదేశ చరిత్రలో ఏ వైస్ ప్రెసిడెంట్ గురించి అంత జరగల, ఏ రాజ్యసభ చైర్మన్ గురించి జరగలేదు. కానీ ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ ముక్క. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ ఇప్పుడు మీకు ఆంధ్రాలో ఉందనుకోండి, యనమల రామకృష్ణ అంటే ఆయన పేరేంటి ఇంతకుముందు కోడెల శివప్రసాద్ మొదట చాలా రెస్పాన్సిబుల్గా ఇచ్చారు అవకాశాలు. చంద్రబాబు గారు మాట్లాడతారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు, దానికి కౌంటర్ ఇట్లాగా. 4 రోజులు పోయాక బాబు గారి కోర్ టీం ఉంది, వాళ్ళు ఏం చెప్పారు, ఏందది ఆయన అడిగితే అంత టైం ఇవ్వడం ఏంటంటారు. అప్పటి నుంచి మీరు చూస్తే జగన్కి తొక్కేయడం బిగిన్ చేశారు. అతని కౌంటర్గా అంతకుముందు అయితే మొదటి ఏడాది చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళింది సభ. ఆ తర్వాత ఈ మేబీ పక్కన వాళ్ళు ఈ మాటలు అంటాం తర్వాత చంద్రబాబు గారి దగ్గర తన నెగిటివ్ అవడం ఎందుకు అనుకున్నారేమో, లేదా ఆయన వాదనే అని ఈయనకి ఏమన్నా ఇంటిమేట్ చేశారేమో. అప్పటి నుంచి ఇక పూర్తిగా తెలుగుదేశం కార్యకర్తలాగానే పనిచేయాల్సి వచ్చింది ఆయన. అట్లాగే మనం గుర్తు తెచ్చుకుంటే తమ్మినేని సీతారాం తను స్పీకర్ అయ్యాక ఫస్ట్